నమస్తే రమ్మగారు. నమస్తే జయ. రమ్మగారు, పూర్వకాలంలో ఒకరి నుంచి ఇంకొకరికి వార్తలు చేరవేయటానికి మనుషులు, ఆ తర్వాత పక్షుల ద్వారా పంపించడం మనందరికీ తెలిసిందే. అయితే సాక్ష్యాలు కూడా చెప్తాయా? ఇలాంటిది నేను ఎక్కడో విన్నాను. దానికి సంబంధించి అసలు నిజంగా పక్షులు కానీ జంతువులు కానీ సాక్ష్యాలు చెప్పగలుగుతాయి? దీనికి సంబంధించి ఏదైనా స్టోరీ లాంటిది ఏదైనా ఉందా మీ దగ్గర? డైరెక్ట్గా సాక్ష్యం చెప్తాయో చెప్పవో, కానీ చెప్పించచ్చు. ఇప్పుడు మనం మహాశివరాత్రి కథ చెప్పుకునేటప్పుడు కామధేనువు తలతో అవునని తోకతో కాదంది చెప్పుకుంటూ ఉంటామా, జరిగింది కదా. ఇట్లా ఏవో ఉంటాయి. అయితే ఒక అరేబియన్ కథ ఒకటి చెప్తా. పూర్వం ఈ అరేబియన్ కంట్రీస్లో ఒక దొంగ ఉండేవాడు. అతను దారులు కొట్టేవాడు. దారులు కొట్టడం అంటే ఓ ఊరు నుంచి ఇంకో ఊరు వెళ్ళేటప్పుడు అప్పట్లో ట్రాన్స్పోర్టేషన్ గుంపుగా పోవటాలు ఉండేవి, గుంపుగా ఉండేది ట్రాన్స్పోర్టేషన్. పబ్లిక్ ట్రాన్స్పోర్ట్స్ అవి ఏమి ఉండేవి కాదు. అవును. ఏవో కొన్ని బళ్ళు సిద్ధం చేసుకుని కొంతమంది వెళ్తుంటే ఆ వైపు వెళ్ళవలసిన వాళ్ళని కూడా వాళ్ళతో కలుపుకునేవాళ్ళు. ఒక్కడికైతే ప్రయాణ ఖర్చు చాలా అవుతుంది, పైగా ఒంటరిగా వెళ్ళేటప్పుడు ప్రమాదాలు బారిన పడేవాళ్ళు. అందుకని ఏం చేసేవాళ్ళు, ఆ బిడారులతో కలిసి బిడారులో వెళ్తుంటే వాళ్ళతో పాటు వర్తకుల బిడారులు అలా వెళ్తుంటే వాళ్ళతో పాటు వెళ్ళి వాళ్ళకి 5ో 10ో ఇచ్చి ఎక్కువ ఖర్చు పెట్టకుండా వెళ్ళేవాళ్ళు. కొంచెం పేదవాళ్ళు అనుకో, వాళ్ళతో పాటు ఆ బరువులు మోయటానికి, ఆ గుర్రాలు తోలడానికో, ఆ ఎడ్లు తోలడానికో, కాస్త ఏదో పని చేయడానికో, వంట చేసి పెట్టడానికో సహాయంగా ఉండి కూడా ఊళ్ళు దాటేసేవాళ్ళు. ఇలా ఉండేటప్పుడు కొంచెం దానికి కూడా శక్తి లేని వాళ్ళు, ఒంటరిగా నిదానంగా ప్రయాణం చేయాలని, లేదా చిన్న గ్రూప్తో బయలుదేరి దారులు తప్పిపోయేవాళ్ళు కొంతమంది దొరికేవాళ్ళు. ఈ దొంగలు కూడా ఏం చేసేవాళ్ళు, గుంపులుగా వచ్చి వీళ్ళ మీద పడి మొత్తం దోచుకోవడం ఒక పద్ధతి. గుంపులుగా వస్తే మళ్ళీ పంపకాలు గింపకాలు గందరగోళం. అలా అక్కడ దొంగ అక్కడ తిరుగుతూ ఏం చేసేవాడు, ఒంటరిగా కనపడ్డ వాళ్ళని, లేదా ఇద్దరే ఉంటే బలహీనంగా ఉంటే వాళ్ళని కొట్టి లాక్కునేవాడు. ఇలా తిరుగుతూ ఉన్న ఈ దొంగకి ఒకనాడు ఒక ముసలాయన కనిపించాడు. ఈ ముసలాయన అవతల రాజ్యం నుంచి ఈ రాజ్యానికి వస్తున్నాడు. ఆయనకు ఒకే ఒక్క కూతురు ఉంది. ఎప్పుడో ఈ పిల్లని ఈ ఊళ్ళో వదిలిపెట్టి ఆ ఊరు వెళ్ళాడు సంపాదనకి. ఇప్పుడు వృద్ధుడైపోయాడు. కొంత డబ్బు చేర్చాడు. ఆ డబ్బుని పిల్లకి ఇచ్చి మళ్ళీ వెనక్కి వెళ్తాడనమాట. వెళ్దామని మళ్ళీ తన కోసం సంపాదించుకోవాలనుకున్నాడు. ఈ వస్తుంటే ఈ దొంగ పట్టేస్తే ఆయన వణికిపోతూ, నాయన నా దగ్గర ఉన్నదే 1000 దినార్లు, ఎక్కువ డబ్బులు లేవు, నా కూతురు కోసం దాచాను, నా పిల్లకి మళ్ళీ రేపొద్దున పిల్లలు పుడితే దానికి ఏమి ఉండదు, ఆ భర్త దాన్ని ఒప్పుకోడు, బాబు నన్ను వదిలేయమంటే వీడు వికవికాన్ని నవ్వాడు దొంగ. నీ కూతురు గోల నాకెందుకు, నీ కూతురు గురించి పట్టించుకుంటే నా గురించి ఎవరు పట్టించుకుంటారు, కుదరదన్నాడు. అనేసరికల్ ఈయన లబ్బోదిబ్బోమని ఏడ్చాడు, కాళ్ళ వేళ్ళ పడ్డాడు. ఎంత అడిగినా దొంగ విడిచిపెట్టపోయేసరికల్ సరే డబ్బులు ఇచ్చేసాడు. డబ్బులు ఇచ్చేసి తన దారిని తను వెళ్ళబోతే అన్నాడు, ఎక్కడికి వెళ్ళిపోతున్నా, ఉండు నిన్ను చంపేయాలన్నాడు. అనేసరికి ముసలాయన అన్నాడు, నన్ను చంపడం ఎందుకు, డబ్బులు ఇచ్చేసాను కదా, కనీసం పిల్లని కంటితో చూస్తాను, నా పిల్లని నన్నైనా చూస్తుంది కదా, డబ్బు ఇచ్చేసాను, నీకు కావాల్సింది డబ్బులన్నీ ఇచ్చేసా, ఇక నా దగ్గర ఏమీ లేవు, నన్ను వదిలేసేయమంటే ఒప్పుకోలే దొంగ. అసలు వదలటం నా జీవిత చరిత్రలో లేదన్నాడు. వదలటం నా చరిత్రలో లేదు, నేను ఎవరిని కొడితే వాడి దగ్గర నుంచి డబ్బులు లాక్కోవాలి, వాడిని చంపేయాలి, అదే నా నియమం అని ఆ ముసలాయన్ని చంపేయబోయాడు. అటు ఇటు చూస్తే మైదానంలో ఎక్కడ పిట్ట పురుగు లేదు, ఎవ్వరూ సాక్ష్యానికి లేరు ఈ ముసలాయన్ని వీడు చంపాడు అని. అయితే ఆ ముసలాయన్ని అలా నడుస్తూ పైకి చూస్తే పైన ఒక కౌజు పిట్ట నడుస్తోంది, ఎగురుతుంటే ఈయన 2 చేతులు పైకెత్తి, ఒక కౌజు పిట్ట, నువ్వే సాక్ష్యం, ఈ దొంగ నన్ను చంపేశాడు నిర్దాక్షిణ్యంగా, నా దగ్గర ప్రతి రూపాయి లాక్కుని నన్ను నా కూతుర్ని కలవనివ్వకుండా చేశాడు, దానికి సాక్ష్యం నువ్వే, ఓ కౌజు పిట్ట, దీన్ని గుర్తుపెట్టుకొని కేకలు పెట్టేసరికల్ అది వచ్చి చెప్తా బోడి సాక్ష్యం అని ముసలాయన్ని చంపేశాడు ఇతను. ముసలాయన శరీరం అక్కడే మట్టిలో కలిసిపోయింది. ఆ కూతురికి ఎప్పటికీ తెలీదు, తండ్రి చనిపోయిన సంగతే తెలీదు. అదేదో వేరే పట్టణంలో ఉన్నాడు, మా నాన్న బతికే ఉన్నాడు అనుకుంటోంది పాపం. ఈ దొంగ కొంతకాలం సంపాదించుకున్న తర్వాత దొంగలందరికీ మారడానికి ఒక అవకాశం ఇచ్చింది ప్రభుత్వం. వీడికి దొంగతనాలు మానేసి ఊళ్ళో కొంచెం పెద్ద మనిషిగా చలామణి అవుతున్నాడు, సంపాదించుకున్న దాంతో క్రమంగా కొంచెం పెరిగాడు. వాళ్ళకి వీళ్ళకి తను ఎవరెవరిని ఎలా చంపాడో ఏం చేశాడో గొప్పలుగా చెప్పేవాడు. వీడు పెద్ద మనిషిగా చలామణి అవుతున్నాడు కదా, కొంచెం దానాలు అవి చేసేవాడు. దాంతో మిగిలిన వాళ్ళు ఊరికే వింటూ ఉండేవాడు, అలాగా అవునా అని. అయితే ఒకనాడు ఏమైందట, ఆ రాజ్యపు సుల్తాన్ గారు ఎవరైనా వ్యాపారస్తులతోటి భోజనాలు పెట్టుకుంటుంటారు. వాళ్ళు ఏంటంటే అంటే మరి ఆ దేశపు ఆచారాలో ఏమో తెలీదు, ఒక్కొక్క రోజు అదేదో ఒక రోజు జుమ్మేకే రాత, ఇంకేదో రాత వస్తాయి ప్రత్యేకమైన రోజులు.
ఈ రోజుల్లో ఊళ్ళోకి ఎవరైతే ఆ కొత్తగా వచ్చారో వాళ్ళతోటి రాజుగారికి భోజనం. వాళ్ళందరితోటి మాట్లాడతాడు, ఈయన కష్టం సుఖం కనుక్కుంటాడు, వాళ్ళు ఎక్కడి నుంచి వచ్చారో ఇంతలో విడ్డూరాలు కనుక్కుంటాడు. తర్వాత వాళ్ళలో చాలా గొప్పగా అద్భుతమైన వాళ్ళు ఎవరన్నా ఉంటే వాళ్ళతో శాశ్వతమైన స్నేహం చేస్తాడు రాజు. అట్లా తర్వాత మా ఊళ్ళో ఉన్న గొప్ప వ్యాపారస్తులకి చీటీలేసి ఎవరి పేరు వస్తే వాళ్ళతో మన రాజుగారికి విందు అలా ఏర్పరుస్తారు. ఆ ఏర్పరిచిన క్రమంలో పూర్వకాలంలో దొంగగా ఉండి ఇప్పుడు పెద్ద మనిషిగా మారిన వాడు ఒకడు ఉన్నాడు కదా, వాడిని తీసుకొచ్చారు భోజనానికి. ఆయన ఆల్రెడీ చాలా పెద్ద మనిషి, తెలుసు అందరికీ, రాజుగారికి కూడా తెలుసు. సరే భోజనానికి కూర్చున్నారు. కూర్చుంటే ఇతను మీరు ఏం చేస్తున్నారు రాజుగారు అడిగాడు. ఇప్పుడు ఏం వ్యాపారం చేస్తుంటే నౌకల మీద వ్యాపారం నడుస్తుంది, మా అబ్బాయి ఎక్కడున్నాడు, మా అమ్మాయి ఇక్కడుంది, పిల్లలు పెళ్ళిళ్ళు చేసేసాను, నేను ఇలా ఉన్నాను, నేను చిన్నప్పుడు ఆ పని చేసేవాడిని, నేను దొంగతనాలు చేసేవాడిని, మీరు ఇచ్చిన అవకాశంతో నేను దొంగతనాలు మానేశాను, తర్వాత నేను సంపాదించుకున్న దాంతో నేను ఇట్లా కొంతమంది అబ్బాయిలకి శిక్షణ ఇస్తున్నాం ఏదో చెప్పాడు. రాజుగారు అన్నీ వింటున్నాడు. భోజనానికి రకరకాల వస్తువులు వస్తున్నాయి. ఏదో 2 పదార్థాలు 3 పదార్థాలతోటి వెళ్ళదు. రాజుగారి భోజనం చాలా హెవీగా ఉంటుంది కదా. అక్కడి నుంచి ఏమైంది, ఆ పూట వండిన కూరలో ఒక పిట్ట కూర, అంటే కముజు పిట్ట తాలూకు కూరొచ్చు. అది ఏ పక్షితో వండారో చెప్తారు, దాని మీద రాసి ఉంటుంది ఆ ప్లేట్ మీద. అది చూడంగానే వీడికి పక్కపక్క నవ్వొచ్చింది. దొంగ, పూర్వాశ్రమం దొంగకి పక్కపక్క నవ్వి, ఈ కముజు పిట్ట భలేగా వచ్చింది తమాషాగా, అసలు అదేనేమో ఇది సాక్ష్యం చెప్పడానికి వచ్చినట్టుంది అని నవ్వాడు. ఏమిటి అని అడిగాడు రాజు. సుల్తాన్ అడిగేసరికి చాలా కాలం క్రితం నేను ఒక ముసలివాడు, అతను చంపాను, అతను తన కూతురు కోసం డబ్బులు పట్టుకొస్తున్నాడు. వివరంగా చెప్తున్నాడు అనమాట. కూతురు కోసం సంపాదించుకుంటున్నానండి, కూతురికి డబ్బు ఇవ్వడానికి వస్తున్నానని, డబ్బు ఆమెకి ఇచ్చాక తను వెనక్కి వెళ్ళిపోతానని చెప్పాడు. వాళ్ళ కథలండి నాకెందుకు, డబ్బులు లాగేసుకున్నాను యథావిధిగా, నా వృత్తి ఇది, నా డబ్బులు నేను తీసేసుకున్నాక ఎవరి దగ్గర నుంచి అయితే డబ్బులు తీసుకున్నామో వాళ్ళని చంపటం కూడా నా ప్రవృత్తి, నా అలవాటు. అతన్ని చంపబోయా. అప్పుడు ఈ పైన వెళ్తున్న కౌజుపిట్ట నువ్వే సాక్ష్యం అని అరిచాడు. కౌజుపిట్ట ఎక్కడైనా సాక్ష్యం చెప్తుందా, ఇదిగో వచ్చింది చెప్పమనండి సాక్ష్యం అని. జనాలు ఎంత పిచ్చివాళ్ళుగా ఉంటారండి, పిట్టలు సాక్ష్యం చెప్తాయి ఎక్కడైనా అన్నాడు. అనేసరికల్లా సుల్తాన్ తింటున్నవాడికి అసలు కవుదుటం లేచాడు. చెప్తోంది ఇదే సాక్ష్యం నీ దుర్మార్గానికి, కౌజు పెట్టే నీ దుర్మార్గానికి సాక్ష్యం అని. ఎవరక్కడ వీడిని బంధించండి అన్నాడు. పెడరెక్కలు విరిచి కట్టేశారు. దుర్మార్గుడు విని ఇంత ద్రోహి ఇంకొకడు ఉంటాడా? ఒక వృద్ధుడి దగ్గర డబ్బులు తీసుకుని కూతురికి ఆఖరి చూపులు లేకుండా చేసావు. అతను అక్కడ చచ్చిపోయినా కూడా ఆ అమ్మాయికి తెలియనివని పరిస్థితి కల్పించావు. ఇలా ఎంతమందిని చంపేవో నువ్వు. ఆ రోజు ఆ వృద్ధుడు ఏ కమజు పిట్టకైతే చెప్పాడో అదే ఇక్కడ సాక్ష్యం చెప్తోంది. దాని ద్వారా తనే చెప్పాడు కదా. అంతేగా, ఇప్పుడు కమజు పిట్ట చెప్పినట్ట నువ్వు చెప్పినట్ట, అది కమజు పిట్ట వల్లే వచ్చింది కాబట్టి కమజు పిట్ట సాక్ష్యం కుదురుతుంది ఇక్కడ. ఈ కమజు పిట్ట చెప్పిన సాక్ష్యం ప్రకారం నీకు ఉరిశిక్ష విధిస్తున్నాడు, తెల్లవారేసరికి వీడిని ఉరిదీయండి అని చెప్పి పంపించేసాడు బయట. ఆ ఉద్రిక్తతను అణుచుకోలేకపోయాడు సుల్తాన్. అప్పుడు ఏం చెప్పాడంటే పక్షుల సాక్ష్యం కూడా చెల్లుతుంది అని ఒక జీవో విడుదల చేశాడు. గవర్నమెంట్ ఆర్డరు, పక్షి సాక్ష్యం కూడా చెల్లుతుంది దుర్మార్గాల విషయంలో. కౌజుపిట్ట సాక్ష్యం వల్లే ఒక దుర్మార్గుడికి, ఒక వృద్ధుడిని హత్య చేసిన వాడికి శిక్ష వేశాము అని చెప్పి ప్రకటించాడు. కథ కంచికి మనం ఇంటికి. ఎంత బాగుంది రమ్మగారి కథ, చాలా బాగుందండి. ఇప్పుడు ప్రపంచంలో ఏదైనా సాక్ష్యం చెప్తుంది, అన్నీ కూడా పిట్ట చెట్టు అన్నీ. ఒకవేళ అవి నోరు తెరవ్వనుకో, వాటి వ్యాజంతో మనం నోరు తెరిచి చెప్తాం. అంతే కదా, మనం నోరు తెరిచి వాడంతటి వాడే చెప్పాడు కదా. ఆ పిట్ట ఈ పిట్ట అవునో కాదో ఎవరికి తెలుసు, ఎవరికీ తెలియదు. కానీ పరిస్థితులు అలా కల్పిస్తాయి. అవును, చూడండి తనే చెప్పేసుకున్నాడు, ఏం చేశాడు. అదే జరుగుతుంది. మనం దేని నుంచి తప్పించుకోలేము. ఇక్కడ తప్పించుకున్నా భగవంతుడి దగ్గర తప్పించుకోలేకపోతాము. సాక్ష్యం తారుమారు అవదు. మనం చేసిన దానికి ప్రతి దానికి సాక్ష్యం ఖచ్చితంగా ఉంటుంది. వాళ్ళు దగ్గర పెట్టుకొని మసలాలి మనం. అంతే. రైట్ రామగారు, నమస్తే. నమస్తే జీ. నమస్తే రమగారు. నమస్తే జీ. రమగారు, భవిష్యత్ ఏంటో తెలియదు మనకి. భవిష్యత్ ఎందుకండి, నెక్స్ట్ మరుక్షణం ఏం జరుగుతుందో తెలియని పరిస్థితుల్లో ఉన్నాము. కానీ భవిష్యత్ మీద విపరీతమైన కోరిక, ఆశ ఉంటూ ఉంటాయి. వీటికి సంబంధించి ఏమన్నా కథ ఉందా? భవిష్యత్ అంటే రేపేం జరుగుతుందో తెలియదు కదా, తెలియదు. అంతా విధి చేతుల్లో ఉంటుంది. మనం రేపటికి ఎల్లుండి అవతల నుండి గోల్డ్ ప్లాన్ చేస్తాం. వచ్చే సంవత్సరం
నెక్స్ట్ ఇయర్ 5 years ప్లాన్ కూడా చేస్తారు. ఆ. చాలా మంది 5 years ప్లాన్ చేసుకుంటారు. అసలు ఒక్కొక్కళ్ళు అయితే పెళ్లి ఏముంది, పెళ్లి చేసుకోవటం 3 years వరకు నో పిల్లలు, ఆ తర్వాత పిల్లలు, 5 yearsకి ఇల్లు, 6 yearsకి ఇంకోటేదో, 7 yearsకి వరల్డ్ టూర్, 10 yearsకి అదేమిటో బోల్డ్. ఒక చిన్న టర్న్ చాలు. ఇటు వెళ్ళిపోతుందో తెలీదు లైఫ్, ఏ పక్కకైనా వెళ్ళిపోవచ్చు అది. కాకపోతే ప్లానింగ్ అంటూ ఉండాలి కదా, ఎంతో కొంత ప్లానింగ్ డెఫినెట్గా ఉండాలి, అది తప్పదు. కాకపోతే ఈ విధి విలాసం అనేది ఒకటి ఉంటుంది చూడు, దాని మీద కొంచెం మనం ట్రస్ట్ కలిగి ఉండాలి. ప్లాన్ చేసుకో, ఇదే జరుగుతుందని ప్రగాఢంగా నమ్మద్దు, ప్లాన్ టెంటేటివ్గా ఓకే. ఇప్పుడు ఇలా జరిగేదాన్ని మనం కొన్ని కథలు చూస్తుంటాం విచిత్రంగా. లాస్ట్ ఇయర్ చూస్తాం, పిల్లాడు ఏదో ఫెయిల్ అయిపోయాడు, వాళ్ళ ఇంట్లో వాడికి సరిగా మార్కులు రాలేదు, వాడు ఏమిటో వాళ్ళ ఇంట్లో ఎన్నది, వాళ్ళ అబ్బాయి చాలా అధ్వాన స్థితిలో ఉన్నాడు, వాళ్ళంతా చాలా దుఃఖంలో ఉన్నారనుకుంటాం. వచ్చే సంవత్సరం వాళ్ళ అబ్బాయి అమెరికాలో ఉంటాడు, పిల్ల పెళ్లి కుదిరిపోతుంది ఇక్కడ. అది అలా ఈ ఉసూరు మియాల్లాగా ఉండే భార్యాభర్తలు టింగు రంగామని కనిపిస్తారు మనకి. అవును, ఇలాంటివి కనపడతాయి. ఓ బ్రహ్మాండంగా వేయమని ఉన్నారు, ఎంత బాగుందో సూపర్, వాళ్ళ అబ్బాయి భలే చదువుకున్నాడు, బ్రహ్మాండంగా వాడికి ఐఏఎస్ వచ్చేస్తుంది, దామ్ డేమ్ డిస్క్ అనుకుంటాం, ఏం ఉండదు అక్కడ. చివరికి ఏమవుతుంది, అసలు ఐఏఎస్ ఏమిటో ఐపీఎస్ అయిపోతాడు అనుకున్న పిల్లాడు మామూలుగా ఏదో మామూలు ఉద్యోగంలో 25,000 రూపాయల ఉద్యోగంలో చేరిపోతాడు. వీళ్ళకి బోల్డ్ డబ్బులు ఉన్నాయి, బోల్డ్ అది ఉంది ఇది ఉంది అని అనుకుంటే సడన్గా భార్య భర్త నీకు నాకు పడదు రామ్ రామ్ అని చెరో పక్కకి వెళ్ళిపోయిన వాళ్ళు కనిపిస్తారు. చెప్పలేకపోతాం. మనం ఒకటి అనుకుంటాం, పైవాడు ఇంకోటి అనుకుంటుంటాడు, ఏదో ప్లానింగ్స్ చేస్తూ ఉంటాం. అవును. అయితే ఇలా విధి విలాసాల మీద ఒక కథ ఉంది, చెప్దాం. ఓకే. సముద్రశూరుడి కథ. సముద్ర సూర్యుడు పేరు చాలా బాగుందండి. బలశాలి అన్నమాట వాడు. సముద్రం మీద బలశాల అలా చెప్పడానికి వీలు లేదు. ఒక పూర్వం ఒక ఏమనాలి, ఏదో ఒక ఊరు, ఒక రాజుగారు ఉన్న ఊళ్ళో సముద్రశూరుడు అనే ఒక అబ్బాయి ఒక వ్యాపారస్తుల ఇంట్లో పిల్లవాడు. ఆ రాజుల కాలంలో ఏంటంటే, రాజులు ఇలా వ్యాపారాలు చేసుకునే వీళ్ళకి గుప్తాలకి వాళ్ళకి చాలా ధన సహాయం చేసేవాడు. వాళ్ళు ఏం చేసేవాళ్ళు, ఈ ఊళ్ళల్లో బాగా విరివిగా తయారయ్యే వస్తువుల్ని పడవల మీద ఓడల మీద వేసుకుని సముద్రం మీద వేరే దీవులకి వేరే రాజ్యాలకి వెళ్ళిపోయి అక్కడ ఇదంతా బోర్లేసి అక్కడ విరివిగా దొరికే వస్తువుని మళ్ళీ నింపుకుని తెచ్చేవాళ్ళు. మనకి ఇక్కడ పావలాకి అర్ధకి దొరికేది అది 25-30 అమ్ముతుంది ఆ ఊళ్ళో. బిజినెస్ ఆ 25-30 కూడా హోల్సేల్ మీద, రీటైల్లో వాడు 100లో అమ్ముకుంటాడు. అవునండి. ఇప్పుడు మనకు జరిగేదే. అప్పట్లో ఇలా సముద్ర వ్యాపారాలు నడిచేవి. ఈ సముద్రశూరుడి ఆ తండ్రి కూడా ఇలాగే బిజినెస్ చేసేవాడు. కాలగతిన తల్లిదండ్రి కాలం చేశారు. పిల్లాడికి ఇల్లు వాకిలి అవి సుమారుగా పర్వాలేదు, బాగానే ఉంది. అయితే సముద్రశూరుడు ఏమంటున్నాడంటే, మన పేరే సముద్రశూరుడు, మనం వ్యాపారం చేయకపోవటం ఏమిటి అని చెప్పి రాజుగారి దగ్గరికి వెళ్ళాడు సహాయానికి. ఆయన ఏదో కొంత సహాయం చేశాడంటే, ఏం చేస్తారు సహాయం అంటే, ఈ ఊళ్ళో ఈ దొరికే సరుకులు ఉంటాయి కదా బాగా తక్కువ దొరికేవి, వాళ్ళకి ముందే కబురు చేసి సముద్రశూరుడు వస్తాడు, వాడికి ఇదిగా ఇచ్చేసేయండి, వతన అంటే అమానత్తుగా ముందే ఇచ్చేసేయటం, డబ్బులు వస్తువు ఇచ్చేసేయటం, డబ్బులు తర్వాత వచ్చాక ఇస్తాడు. అనామత్ అంటారు దాన్ని. అనామత్గా రాయించి తెచ్చుకుంటాడు సరుకు. ఇది తెచ్చేసుకున్నాడు, తెచ్చుకుని పడవల మీద వేసుకున్నాడు, బయలుదేరాడు. బోల్డ్ మంది కలిసి బయలుదేరారు. మామూలుగా ఈ పడవల్లో వెళ్ళేటప్పుడు ఏంటంటే, ఒక పడవ ఏదైనా మాట్లాడుకుంటే అందులో 50%కో 30%కో వీళ్ళు మాట్లాడుకుంటారు. ఇంకా కొంచెం చిన్న పన్న వ్యాపారాల వాళ్ళు 3-4 కలిసి వాళ్ళు, ఆ దేశంలో ఆ రాజ్యంలో పెళ్లి సంబంధాలు లేకపోతే స్నేహ సంబంధాలు ఉన్న వాళ్ళు, ట్రిప్పులకు వెళ్ళేవాళ్ళు, రాచరిక వ్యవహారాలు చక్కబెట్టడానికి వెళ్ళే రాజాధికారులు ఉంటారు కదా, రాజు తాలూకు అధికారులు, వాళ్ళు వీళ్ళు గవర్నమెంట్ ఎంప్లాయీస్, ఇట్లా బోళ్ళంత మంది చేరేవాళ్ళు. ఈ వెళ్ళేసరికి పడవ ఏమైంది, సముద్ర మధ్యంలోకి వెళ్ళేసరికి బ్రహ్మాండమైన తుఫాన్ వచ్చింది. తుఫాన్ వస్తే ఇంకేమనుకుంది, ఇదేమిటి దాక్కున్న చోట దయ్యం వచ్చినట్టు, ఏదో బతుకుదామని వ్యాపారం చేద్దామని వస్తే ఇక్కడ చావొచ్చేలాగా ఉంది, బతికుంటే బలిసాకు తినచ్చు, సరుకు సంగతి గంగలో దూకుని పోనీ వెధవ సరుకు అంతే, బతికుంటే కదా. మళ్ళీ రాజుగారి దగ్గరికి వెళ్ళి ఏదో ఒకటి చేయొచ్చని ఏం చేశాడు, తువ్వాలు నడువు కట్టుకుని సముద్రంలోకి దూకేశాడు. ఈ లోపల నావ కాస్త మునిగిపోయింది. మునిగిన వాళ్ళు మునిగారు, తేలిన వాళ్ళు తేలేరు, ఎవరు ఎక్కడికి ఎలా తప్పించుకున్నారో తెలియదు. ఈ సముద్రంలో పడిన సూర్యుడు ఇతను ఎప్పటికీ, ఇది రాత్రి 11-12 గంటల వేళ. అయితే ఇతనికి ఏమైందంటే, ఒక గట్టి దొంగ లాంటిది ఏదో దొరికింది. బతుకు జీవుడా అని ఆ దొంగ పుచ్చుకుని ఓ పక్కకి అట్లా తోసుకుంటూ వెళ్తా మొదలెట్టాడు. సముద్రపు వాళ్ళు ఎటుంటే అటే, ఎదురీదలేరు దేనికైనాను. చిన్న ఏటికి ఎదురీదటమే కష్టం. సముద్రంలో ఈతకేంది, ఏదో ఒకటి పట్టుకుని మునిగిపోకుండా ఉండటానికి ఒక సాధనం. ఆ దొంగ మీదకి చేరాడు అతను. ఆ అలలు దీనికి కొట్టుకుంటూ మెల్లిగా ఏమైంది, ఒక తీరానికి చేరిపోయారు. ఒక దీవి తీరానికి చేరాడు. చేరాక
తెల్లవారుతూ ఉండగా ఒక నీళ్ళ మట్టి మీదకి వెళ్ళిపోయింది. అది సముద్రపు అలలతో తోసుకొచ్చేస్తుంది కదా. ఎప్పుడైతే మట్టి మీదకి వెళ్తారో ఈ మనుషులు బరువెక్కిపోతారు, బరువుగా ఉంటారు కదా. అవును. నీటిలో ఉన్నప్పుడు తేలేస్తుంది అటు ఇటు. ఈ తీరానికి కొట్టేశాక మళ్ళీ లాగలేదు వెనక్కి, స్లోగా అయిపోతుంది సముద్రం తీరం మీదకి వచ్చేసరికి. అట్లా అట్లా కొట్టుకొచ్చి మట్టి మీద పడుకొని నిద్రపోయాడు. తెల్లవారి లేచి బాగా ఎండకేక మెలకు వచ్చి చూస్తే తను పట్టుకుని ఇక్కడికి వచ్చినది దొంగ కాదు, అది ఒక మగవాడి శవం, డెడ్ బాడీ. అది నీళ్ళలో కర్రలాగా బిగుసుకుపోయింది. ఇతను మునక్కండా అది కాపాడింది. సరే చూస్తే అతని నడుముకి ఏదో గుడ్డ కట్టుంది. ఆ గుడ్డ విప్పదీస్తే అందులో ఒక చాలా ఖరీదైన ఒక కంఠాభరణం కనపడింది అతనికి. ఏమనుకున్నాడంటే, భగవంతుడా ఎంత గొప్పవాడివి నువ్వు, విధి వైచిత్రి ఎలా ఉంటుంది, కోట్లు విలువ చేసే ఇదంతా పోయింది సంపద, పోని నేను బతుకున్నానంటే నన్ను బతకమని భగవంతుడు ఈ వస్తువు ఇచ్చాడు నాకు, అతని ద్వారా, అమృతదేహం ద్వారా ఇది దొరికింది నాకు అని చెప్పి ఆ కంటె చేత్తబుచ్చుకున్నాడు. కంటె అంటే ఇట్లా మెళ్ళలో వేసుకునే వస్తువు, ఆడవాళ్ళది. సన్నటి కడ్డి ఉండి వెనకాల హుక్కు ఉండేది కంటె, కింది ఇట్లా వెడల్పుగా ఉండి క్రమంగా సన్నగా అవుతుంది. ఈ కంటెల్లో ఏం చేస్తారంటే లోపల సన్న సన్న హోల్స్ పెట్టి వజ్రాలు ముత్యాలు అవి పోస్తారు. అందులో పోసేసరికల్లా ఆ హోల్ నుంచి మనం కదిలినప్పుడల్లా వెలుతురు తగిలి మెరుస్తూ ఉంటుంది అనమాట. అది రాజుల ఇళ్ళలో వాడే వస్తువు. మామూలు స్వానబోటి వాళ్ళంతా గట్టి కంటెలు పెట్టుకుంటారు. ఈ బోలు కంటే అందులో వజ్రాలు పచ్చలు కెంపులు ఉన్నాయి అంటే అదేదో ఒక రాచకన్య తాలూకుది, ఎవరో రాచరికపు వస్తువు. వీడెవడో చచ్చిపోయిన వాడు ఎవడో ఏమిటో మనకేం తెలుసు, వస్తువు చేత పుచ్చుకున్నాడు, బయలుదేరాడు. సరే ఏం చేశాడంటే ఈ సముద్ర తీరం నుంచి ముందుకెళ్తే ఒక దీవి ఏదో కొంచెం నగరంలాగా కనపడుతుంది కొద్దిగా. అట్లా నడుచుకుంటూ వెళ్ళేసరికి ఒక దేవాలయం కనిపించింది. ఈ దేవాలయం దగ్గర ఏం చేశాడు, ఏదో ప్రసాదం పెడుతున్నారు, అంత ప్రసాదం తిన్నాడు. ఓ చెట్టు కింద పడుకుని నిద్రపోయాడు. నిద్రపోతే ఇది ఏం చేశాడు, రొంటిని పెట్టుకున్నాడు, ఈ వస్తువుని ఇట్లా పెట్టుకున్నాడు. నిద్రలో ఒత్తిగిల్లేసరికి గుచ్చుకుంటుంటే అతను రాత్రంతా ఎంత అలిసిపోయి ఉన్నాడు, ఒళ్ళు తెలియట్లేదు కదా. ఇక్కడ దోపాడు చూడు, ఆ వస్తువుని తీసి ఇట్లా చేత్తో గుచ్చుకుని పడుకున్నాడు. పక్కకి తిరిగి పడుకుని ఈ వస్తువు ముఖం మీదకి వచ్చేసరికల్లా దగ 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 మెరుస్తోంది, కనపడుతుంది కదా చేతుల్లో ఉంటే. ఆ వైపున వెళ్తున్న సైనికుడు ఒకటి చూశాడు, ఏమిటి వీడెవడో పడుకున్నాడు, వీడి చేతిలో ఏముందని దగ్గరికి వెళ్ళి చూసేసరికల్లా ఆశ్చర్యపోయాడు, ఇదేమిటి. ఓకే సరే చూసి ఏమనుకున్నాడు, చేయి విదిలించి చూశాడు. చూసేసరికల్లా ఆశ్చర్యపోయాడు, అది ఏమిటి ఆ వస్తువు. ఆ ఊరి పేరు కలసిపురం. ఆ రాజకుమార్తె చక్రసేన అని రాజకుమార్తె. ఆ చక్రసేనది ఒక కంఠాభరణం పోయింది కొంతకాలం క్రితం. దొంగ కోసం చాలా వెతుకులాడుతున్నారు. ఆ కంఠాభరణం ఇది. దాని పిక్చర్ రాయించి పంపించారు వెతుకులాటకి. ఒక ప్రత్యేకమైన కంఠ షేపులో ఉండే ఒక కంఠాభరణం రాజకుమార్తెది. అక్కడి నుంచి దొంగ దొరికాడు. ఇంకేముందని ఈయలగొట్టాడు ఈయన. విజిలేసేసరికి అందరు చేరిపోయారు, పట్టేసుకున్నారు. ఇతను లబోదీపం అన్నాడు, చెప్పాడు, వినలా. ఏదో శవం మీద ఉంది అంటే నేను అక్కడెక్కడి నుంచో వచ్చాను, నమ్మద్దు. పైగా ఏమో పలానా ఊరి నుంచి వచ్చానంటే ఏదో కాగితమో ఇంకోటో ఏమిటో ఉండాలి, ఏమీ లేవు ఇతని దగ్గర. దాంతో ఏం చేశారు, రాజుగారు చూడడం ఏమిటి, మరి ఉరిశిక్ష వేశారు. ఉరిశిక్ష పడిపోయింది. దొంగ ఆవిడు రాజకుమార్తెను మోసం చేసి వస్తువు పట్టుకెళ్ళిపోయాడు. లోపల అంతఃపురంలోకి జొరబడి ఆవిడ స్నానం చేసే చోట నుంచి వస్తువు కొట్టేశాడు. ఇవన్నీ ఉన్నాయి, స్నానం చేసే చోటుకు వచ్చాడు, దొంగతనం చేశాడు, ఇన్ని రోజుల నుంచి కనపడలేదు, విలువైన వస్తువు, అన్ని అభియోగాల మీద ఉరిశిక్ష పడేసరికల్లా ఈ సభ ఎక్కడ జరిగింది, ఇది కొంచెం ఓపెన్గా ఉండే ప్లేస్. ఆ ఓపెన్ ప్లేస్లో ఇతని చేతిలోనే ఆ కంఠ ఉంది. ఈ ఉన్న కంఠని పైనుంచి ఎగురుతున్న ఒక గద్దె తన్నుకుపోయింది. ఆ జనాలంతా హాహాకారాలు చేశారు. హాహా లేదు, హూహు లేదు, పట్టుకెళ్ళిపోయింది అంతే. ఈ కంఠేమో పోయింది, వీడికేమో ఉరిశిక్ష పడింది. ఇది మాత్రం ఖరారు, ఇది ఖరారే, ఇది తప్పదు కదా. ఈయన కళ్ళు మూసుకుని ఏడవడం మొదలుపెట్టాడు, భగవంతుడా ఎవడన్నా నన్ను రక్షించాలంటే. ఈ లోపల ఆకాశవాణి వినపడింది. ఆ కాలం ఆకాశవాణి కాలమే పాపం. రాజా ఇతను వదిలిపెట్టు, ఇతను సముద్రచూరుడు, వీడు ఒక వ్యాపారస్తుడు. ఆ కంఠాభరణాన్ని ఇతను దొంగిలించలేదు. కంఠాభరణాన్ని దొంగిలించిన దొంగ మీ భట్లకి భయపడి సముద్రంలో పడ్డాడు. అతని ద్వారా ఇతను దొరికింది, ఇతను నిజమే చెప్తున్నాడు అని. దాంతో రాజుగారు అయ్యయ్యో అనుకుని వస్తువు ఎలాగూ పోయింది, వీడెవడో నిరపరాధికి శిక్ష ఏంటని శిక్ష ఆపిచ్చారు. లోపల తీసుకుపోయారు. ఓ పూట 2 పూటలు అతను పడుకోవడానికి అలసట తీరేదాకా ఉంచి బోల్డ్ ధనం ఇచ్చి
అనవసరంగా నీకు ఉరిశిక్ష పడి ఇంత మనస్తాపం సంభవించింది, నువ్వు మీ ఊరు వెళ్ళిపోమని మళ్ళీ డబ్బులు ఇచ్చారు. ఇచ్చేసరికల్లా సరే ఏమనుకున్నాడు, అమ్మయ్య విధి నన్ను కరుణించింది, ఓసారి సముద్రంలో పడ్డా, అవును. కంఠాభరణం దొరికింది, దానివల్ల జైల్లో పడబోయా, ఉరిశిక్ష పడబోయింది, మళ్ళీ డబ్బులు దొరికినాయి అని అనుకుని సంతోషించాడు. సముద్రం పడవెక్కాడు సముద్రంలో. సరే ఆ దాటాక సముద్రం నుంచి బయటికి వచ్చాక అంటే ఏమనాలి, నౌకాశ్రయం చేరిన తర్వాత అక్కడి నుంచి వీళ్ళ ఊరు వెళ్ళటానికి బాగా సమయం పడుతుంది. పూర్వం అంటే రాజుగారి వల్ల సులువుగా ఎక్కేసాడు అతని పడవ. ఇప్పుడు అంత ఏమీ అవకాశం లేదు కదా. అతను ఏం చేశాడు, రాజుగారి ఇచ్చిన డబ్బు దశకం అన్ని సంచులు కట్టుకున్నాడు. ఓడలో నుంచి దిగిన తర్వాత వీళ్ళ ఊరు వైపు వెళ్తున్న ఒక గుంపుని పట్టుకున్నాడు. ఆ గుంపుతో కలిసి వాళ్ళకు వ్యాపారస్తుల పిండు అనమాట, దాన్ని పిండి అని అంటారు. ఈ పిండితో కలిసి బయలుదేరేసరికల్లా ఈ దారిలో ఏమైంది, అడవిలోకి వచ్చాక ఆ దోపిడీ దొంగలు పడ్డారు వీళ్ళ మీద. వ్యాపారస్తుల దగ్గర 30-40 గుర్రాలు ఉన్నాయి, 25-30 గాడిదలు ఉన్నాయి, ఒక అరడజను ఏమో ఎడ్ల బళ్ళు ఉన్నాయి, ఇవన్నీ ఉన్నాయి, రథాలు అవి ఉన్నాయి. వీళ్ళ మీద దోపిడీ గాళ్ళు వచ్చి పడ్డారు. పడేసరికల్లా వీళ్ళు ఏం చేశారు, కాకా వెకలయ్యా వారి దారిని వాళ్ళు పరిగెత్తారు. ఈయనేమనుకున్నాడు, ఇదేమిటి మళ్ళీ వచ్చింది నా నెత్తి మీదకి అని చెప్పి, ఇక రాజుగారు ఇచ్చిన డబ్బొద్దు ఏమొద్దు, ఎట్లా కొట్లా బతికుండు ఊరు చేస్తే చాలని తను ఎక్కిన గుర్రానికి అటు ఇటుగా వేళ్లాడేసిన బంగారపు సామాన్లన్నీ వదిలిపెట్టేసి, వాళ్ళకి రాజుగారి ఇచ్చిన బంగారు నాణ్యాలన్నీ వదిలిపెట్టేసి కాలి కొద్దీ పరిగెత్తాడు. పరిగెత్తి చివరికి ఒక వెలగ చెట్టు కిందకి చేరాడు. ఇక నీరసం వచ్చింది. ఆ దొంగలు ఆ ఉన్నవాళ్ళని వ్యాపారస్తుల పిండుని చంపేశారో లేకపోయారో పట్టుకుపోయారో ఏమీ తెలియదు ఈయనకి. వాళ్ళతో మనకు సంబంధం ఏం లేదు, వాళ్ళతో కలిసి వస్తున్నాం, వాళ్ళని రక్షించడానికి పూనుకుంటే ముందు నేను పోతా. మొదటిది నా డబ్బు అని డబ్బు వెంబడికి వస్తే డబ్బు పుచ్చుకొచ్చాడు అనుకో, మూటలు చేత్తో పుచ్చుకున్నాడు అనుకో, పరిగెత్తలేకపోతాడు కదా, బరువు ఏ బరువు లేదు కాబట్టి ఈజీగా పరిగెత్తేసాడు, దొరకకుండా ఉన్నాడు. ఈ దారి దోపిడీ దొంగలు ఏంటంటే డబ్బులు దొరికినవి లాక్కోగా మనుషుల్ని చంపేస్తారు వాళ్ళు సాక్ష్యం చెప్పకుండా. ఆ చావు తప్పించుకున్నానని చెట్టు కిందకు వచ్చేసాడు. సరే వెలగ చెట్టు మీద అట్లా కూర్చున్నాడు. వెలగ చెట్టు కింద కూర్చుని నీరసం వచ్చింది. ఎలాగోలాగా బతికితే చాలరా దేవుడా అని పడుకుని నిద్రపోయాడు. చీకటి పడింది, నిద్రపోయాడు. మర్నాడు పొద్దున బాగా ఎండ వచ్చేసరికి మెలకు వచ్చింది. ఎండ వచ్చేసరికల్లా ఎండ ఆ పక్క నుంచి పడుతోంది. చెట్టు మీద నుంచి కూడా మొహం మీద వెలుగు పడుతున్నట్టు తెలిసింది అతనికి. పైకి ఎక్కి తలకాయ ఎత్తి చూస్తే సూర్యకిరణాలు పడి ఆ చెట్టు మీద పక్షి గూడులో ఉన్న ఏవో వస్తువులు దాని మెరుపు పరావర్తనం చెంది ఇతని మీద పడుతుంది. ఏమిటి ఈ చెట్లో ఏముంది అని చెప్పి ఏం చేశాడు, ఆ వెలగ చెట్టు ఎక్కాడు. ఎక్కేసరికల్లా చక్కగా పక్వానికి వచ్చిన వెలగపళ్ళు అవి ఇవి ఉండే పంగల్లో ఇంత పెద్ద పక్షి గూడు ఉంది. చాలా పెద్దది గద్ద గూడు. అది గద్దలు పెద్ద పెద్ద గూళ్ళు పెడతాయి, అంతంత గుడ్లు పెడతాయి కదా. చూస్తే దాని నిండా బంగారపు వస్తువులే. అందు మధ్యలో ఒక గద్ద తన్నుకుపోయిన తన చేతిలో కంటె కూడా అందులో. ఓహో, ఆశ్చర్యపోయాడు. ఇదేమిటి గద్దగూట్లో బంగారం దొరకటం ఏమిటి విచిత్రంగా. చకచక మొత్తం అన్నీ తీసాడు. పైగుడ్డని తీసి నడువుకు ఒక దట్టి లాంటిది కట్టుకుంటాడు. అన్ని వస్తువులు అందులో వేసేసుకున్నాడు. ఆ గూట్లో ఉన్నవి గుడ్లు లేవు, గుడ్లు పెట్టాలి ఇంకా, అది ఎక్కడికో పోయింది, వస్తుంది గద్ద. మొత్తం వస్తువులన్నీ తీసుకుని మూట కట్టుకుని దిగేసి మెల్లిగా నడవటం మొదలుపెట్టాడు. ఈ పాత గుడ్డల మూటలో ఉండేది ధనపు సంచులకి వేరే పద్ధతులు ఉంటాయి, గుర్తుపడతారు. ఈ నడుము కట్టిన దట్టి గుడ్డలో మూట కట్టింది వెలగపళ్ళల్లే ఉన్నాయి తప్పిస్తే ధనం అని తెలియదు, నగలని తెలియదు. ఆ మూట చేత్తో పుచ్చుకుని ఇంటికి వచ్చేసాడు. ఏమనుకున్నాడంటే, భగవంతుడు ఎన్ని అవకాశాలు ఇస్తాడు ప్రతివాడికి, నాకెన్ని ఇచ్చాడు అవకాశాలు, ప్రతిసారి బతికేందుకు అవకాశం ఇస్తూనే ఉన్నాడు. ఈసారికి సముద్రాల మీదకి వెళ్ళొద్దు, ఇక్కడ ఈ ఇచ్చిన అవకాశాన్ని వాడుకుందాం ఇక్కడే అని చెప్పేసి తెచ్చిన బంగారపు వస్తువులు నగలు చాలా వచ్చినాయి కదా, వాటిలలో కొన్నిటిని అమ్మేసి ఆ కంటెని మాత్రం జాగ్రత్తగా దాచిపెట్టుకున్నాడు. మిగిలిన చిన్న పొన్న వస్తువులన్నీ అమ్మేసేసి మళ్ళీ ఇక్కడ చిన్న వ్యాపారం మొదలుపెట్టి రాజుగారి దగ్గర నుంచి అనామతిగా సామాన్లు తెచ్చుకున్నాడుగా, వాళ్ళ అప్పులు తీర్చేసి హాయిగా పెళ్లి చేసుకున్నాడు, పిల్లల్ని కన్నాడు, ఇదే ఊళ్ళో ఉండిపోయాడు. ఇక తనకు సముద్రం కలిసి రాదనుకున్నాడు. అది వచ్చిరాదు, అయినా కూడా ప్రతిసారి బతికించాడు. ఇంకెన్నిసార్లు ఇస్తాడు అవకాశం, అంతేగా. ఇక ఈ విధి విలాసానికి అంతు లేకుండా ప్రతిసారి చావు బతుకు ఎవడు చేస్తాడు ఈ గోల, ఎన్ని మలుపులు చూడండి. అందుకని ఇక మానేసుకున్నాడు. విధి ఇలాంటి విలాసాలు చేస్తుంది. చావు
మళ్ళీ బతకటం, అది. మళ్ళీ చావు, మళ్ళీ బతకటం, కష్టం సుఖం సుఖం. కష్టం, ఒకవేళ ఇది సుఖం. రాకపోతే, ఇది రాకపోయింటే దారి దోపిడీ దొంగలకి ఇతను దొరికిపోయింటే, అంతే. ఇప్పుడు బంగారం దొరకపోయినా బతికేవాడే. బంగారం ఎందుకు దొరికిచ్చాడు భగవంతుడు? బాగా బతకమని. ఇది రెండోసారి అతనికి బంగారం అవకాశం ఇచ్చాడు. దాంతో ఈ ఇచ్చిన అవకాశాన్ని వాడుకుని ఇక ఎప్పుడు సముద్రశూరుడు సముద్రానికి వెళ్ళటమే మానేశాడు అనమాట. హాయిగా తను ఉన్న ఊళ్ళోనే సుఖంగా ఉన్నాడు. ఇది విధి విలాసపు కథ. విధి విలాసంతో పాటు రమ్మగారు చూడండి, కష్టం వెనకాలే సుఖం ఉంది, సుఖం వెనకాలే మళ్ళీ కష్టం ఉంది. అంతే జీవితం అనేది సైకిల్ తెలియజేస్తుంది కదా. చక్రం. అది. సైకిల్ చక్రం కదా, చక్రం తిరుగుతుంటే కిందది పైకి అవదా, పైది కింద కావదా. అంతే కదా. నమస్తే రమగారు. నమస్తే జయ. రమగారు, ఇప్పుడు మనం ఏదైనా ఒక పని చేస్తున్నప్పుడు చుట్టుపక్కల వాళ్ళు ఒక్కొక్కరు ఒక్కొక్క మాట చెప్తారు. మనకు ఒక ఆలోచన ఉంటుంది, ఒకళ్ళు ఒకలాగా, ఒకళ్ళు ఇంకొకలాగా, ఒకళ్ళు పాజిటివ్గా, ఒకళ్ళు నెగిటివ్గా, రకరకాల పాయింట్స్ యాడ్ చేసేస్తూ ఉంటారు. దీంతో అసలు మనం చేయాల్సిన పని చేయలేక కన్ఫ్యూజ్ అయిపోతూ ఉంటాం. ఎవరిని ఫాలో అవ్వాలి, వీళ్ళని ఫాలో అవ్వాలా వద్దా? ఒకవేళ ఈ పని చేస్తే వీళ్ళని ఫాలో అయ్యి అది అవ్వకపోతే లేదు, ఒకవేళ అవుతుందా, ఎన్నో అనుమానాలు వచ్చేస్తూ ఉంటాయి. సో అసలు డిస్కస్ చేయాలా చేయకూడదా, ఫాలో అవ్వాలా అవ్వకూడదా, ఎవరిని ఫాలో అవ్వాలి? మొదట డిస్కస్ చేయాలి. చేయాలి. పని చేసే ముందే డిస్కస్ చేయాలి. ఒక ప్లాన్ ఆఫ్ యాక్షన్ స్థిరపరచుకోవాలి. దాని ప్రకారం ఇంప్లిమెంటేషన్ చేయాలి. ఏ పనైనా సరే, నువ్వు ఒక కుండలో మంచినీళ్ళు బట్టి అట్ట పెట్టుకోవడం దగ్గర నుంచి పెద్ద పెద్ద న్యూక్లియర్ బాంబును తయారు చేసేదాకా మధ్యలో వీటిని చేయకూడదు జయ. ఇప్పుడు ఒక్క ఐడియా తీసుకోవాలి. పోనీ ఎవరినైనా ఒక సలహాదారుని పెట్టుకుని వాళ్ళ ఐడియా మధ్యలో తీసుకోవచ్చు. నలుగురిని తీసుకోకూడదు. నలుగురు 4 రకాల ఐడియాస్ తోటి ఉంటారు. ఒక్కొక్కళ్ళు ఒక్కో రకంగా ఉంటారు. ఇప్పుడు మనం ఇక్కడి నుంచి ఒక ఊరు వెళ్దాం అనుకుంటున్నాం, ఏదో ఎలాగో వెళ్దాం అనుకున్నాం. అబ్బాయి ఇలా ఎందుకు వెళ్తున్నారండి, అలా వెళ్తే బాగుంటుంది, ఈ దారి కాదు ఇంకో దారి, మీడియం ఆఫ్ ట్రాన్స్పోర్ట్ ఆలోచించాలి, అంతే, దారి ఆలోచించాలి, వెళ్ళాక ఎక్కడ దిగాలి అనేది కూడా కొత్త అవన్నీ ఏం చేయాలి, ముందు కదా ప్లాన్ చేసుకోవాలి. అవును. సలహాలు ఎప్పుడు ముందు తీసుకోవాలి, కానీ క్రియ మొదలు పెట్టాక సలహాల జోలికి వెళ్ళకూడదు. అది చేసే ముందు ఆలోచించుకోవాలి. ఒకవేళ నువ్వేదైనా కొత్త చేయదలుచుకుంటే నీ ఐడియా నువ్వు వేసుకుని నీ ఇంప్లిమెంటేషన్ నువ్వు చేయాలి తప్పిస్తే ఇతరులని మధ్యలో అట్టి తీసుకురాకూడదు. అసలు చేయకూడదు ఆ పని. మళ్ళీ ఏమంటారంటే, ఇప్పుడు నీ పనే నువ్వు చేసుకునేటప్పుడు మమ్మల్ని ఎందుకు అడగాలి అని క్వశ్చన్ కూడా రేస్ చేస్తావు. అది ముందే అడుగుతావు. ముందే అడిగి డిస్కస్ చేసి ఒక ప్లాన్ ఆఫ్ యాక్షన్ నేను ఇలా చేయదలుచుకున్నానని చెప్పేస్తావు. డిసైడ్ అయిపోయావు కదా. నువ్వు డిసైడ్ అయిపోయినాక మనం డిసైడ్ అయినాక పక్క వాళ్ళకి చెప్పాలంటారా? అంతే. మేము ఇప్పుడు నువ్వు మాట్లాడుకున్నావు, నువ్వు నాతో మాట్లాడావు, డిస్కస్ చేసావు, నువ్వు నేను మాట్లాడాము, నేను ఒకటి కాదు చేయాలి, నేను ఇలాగే చేయదలుచుకున్నాను అంటే నువ్వు ఓకే అనాల్సిందే. అంతే. ఓకే అన్నావు, లేదా నీ ఐడియాలోంచి కొంచెం తీసుకున్నాను నేను, ఇంకొకళ్ళు చెప్పారు, మీ వారు వచ్చారు, ఆయన చెప్తారు కాదండి రమ్మగారు అలా చేయండి అని, ఆయన ఐడియా కూడా కొంచెం తీసుకున్నా, నా సొంత ఐడియా కలుపుకుని నేను ఒక క్లబ్ చేసుకుని ముందుకెళ్ళాలి. అంతేగాని నేను పని మొదలు పెట్టాక అప్పుడు నువ్వేమంటావో అని నిన్ను అడిగి వాళ్ళు ఏమంటారో మీరు కాకుండా కొంతమంది దూరిపోతూ ఉంటారు. ఉచిత సలహాదారులు వాళ్ళు దూరుతారు. వాళ్ళ ఐడియాలు కూడా ఇంప్లిమెంట్ చేస్తే అదంతా పస్సేం పుస్సేం అవుతుంది. మొదటికే మోసం అవుతుంది. టూ మెనీ కుక్స్ స్పాయిల్ ద రైస్. అంతే కదా. ఎక్కువ మంది కుక్స్ ఉండకూడదు. ఈ కుకింగ్ అంతా ముందే చేయాలి. చూడ ఒక చిన్న పిట్ట కథ చెప్తాను. ఇది ప్రతి జీవితానికి అవసరం చేయాలి. పిల్లల చదువులు, పెట్టుబడులు పెట్టడాలు విషయాల్లో, ఎక్కడైనా మదుపు, ఏదైనా పొదుపు చేయటం, వ్యాపారాలకి, ఈ ఊరు నుంచి ఇంకో ఊరికి లివింగ్ మార్చుకోవటానికి, ఈ దేశం వదిలిపెట్టి ఇంకో దేశం వెళ్ళటానికి, చదువుల కోసం ప్రయత్నం చేయడానికి, అన్నిటికీ ఇదే పంధ. దేనికైనా సరే నువ్వు మొదట డిస్కస్ చేయి, ఒక ప్లాన్ ఫిక్స్ చేసుకో, ప్లాన్ ఆఫ్ యాక్షన్ ప్రకారం వెళ్ళిపో. మధ్యలో వేరే వేరే ఐడియాలు మాత్రం తీసుకోవద్దు. ఏదైనా ఇబ్బంది ఎదురైనప్పుడు నువ్వు సలహా అడగదలుచుకున్న వాళ్ళని 2 3 అడిగి వాటిలలో ది బెస్ట్ సలహాని ఫాలో అవ్వు. పని చేస్తూ సలహాలు తీసుకోకూడదు. ప్రతి విషయానికి ఇంతే. ఒక తాత మనవడు ఒక ఊళ్ళో ఉండేవాడు. వాళ్ళ దగ్గర ఒక గాడిద ఉంది. అయితే ఏమనుకున్నారు, వాళ్ళ గాడిదని సంతకి తోలుకెళ్దామని భావించారు. గాడిదని తోలుకెళ్తున్నారు. తాత మనవడు నడుచుకుంటూ పోతుంటే ఒక ఆయన ఎవరో కనపడ్డాడు. ఏరా ఓబులేసు ఎక్కడికి వెళ్తున్నావు అంటే, సంతకి వెళ్తున్నాం బాబు. అదేమిట్రా గాడిదని ఎట్లా ఒట్టిగా నడిపిస్తావు, ఊరికే పిల్లని ఎత్తి దాని మీద కూర్చోబెట్టు, బుద్ధి లేదు నీకు అన్నాడు. ఇది పాయింటే, కుర్రాన్ని ఎత్తి కూర్చోబెడదామని తాత ఏం చేశాడు, మనవడిని ఎత్తి గాడిద మీద కూర్చోబెట్టాడు. నడుస్తూ వెళ్తున్నారు. ఆ మనవడికి ఒక 10-11 ఏళ్ళు ఉంది. ఇంకోళ్ళు ఎవరో పలకరించారు. ఎక్కడికి ఏమిటి ఎండ ఎక్కకుండా సంతకెళ్ళిపోవాలి ఏదో మాట్లాడారు. ఆయన అన్నాడు, ఎరా 10 ఏళ్ళు వచ్చినాయి, బుద్ధి లేదు పిల్లోడిని, నీకు బుద్ధి లేదా, పిల్లాడిని నువ్వు దిగి మీ తాతని ఎక్కించు, ముసలాడి వాడు ఎట్లా నడుస్తాడా అన్నాడు.
అనగానే ఆయన పాయింటేరా నాకు కాళ్ళు నొప్పులు పుడతాయి నువ్వు దిగేసే నేను ఎక్కుతానని తాత ఎక్కిపోయాడు. తాత గాడిద మీద ఉన్నాడు, కుర్రాడు పక్కన నడుచుకుంటూ పోతున్నారు. ఇంకా ముందుకెళ్ళారు. ముందుకెళ్ళేసరికల్లా ఇంకొక ఆయన పెద్ద మనిషి ఎవరో కనిపించాడు. అదేమిట్రా నీ తెలివి తెల్లారా, ఒకడు గాడిద మీద ఒకడు కిద్ద అయితే ఎట్లారా, ఇద్దరు గాడి మీద ఎక్కిపోండి పిచ్చి వెదవల్లారా అన్నాడు. ఇది పాయింటే. కుర్రాన్ని కూడా ఎక్కించుకున్నారు. తాత మనవడు ఇద్దరు గాడిద మీద ఎక్కి నడవటం మొదలుపెట్టారు. గాడిదని నడిపిస్తున్నారు. మామూలుగానే గాడిద గుర్రంలాగా టకటకలాడుతూ నడవదు, తాపీగా అడుగులేస్తుంది, బరువు మోస్తుంది కానీ నిదానంగా నడుస్తుంది. ఆ గుర్రం ఆ గాడిదేమో పాపం ఈ వీళ్ళిద్దరిని మోయలేక ఇషో ఉషో ఇషో ఉషో అని నడుస్తుంటే ఇంకో పెద్ద మనిషి కనిపించాడు. ఆయన ఆ ఊరి కరణం గారు. ఏరా బోబులేసు, ఇంత పెద్ద అడవయ్యో, ఆ గాడి చూడు నేను మొయ్యలేక చస్తోంది, దిగండి. అసలు గాడిదకి ఓపిక ఉన్నట్టు కూడా లేదు, నువ్వు ఇక్కడి నుంచి సంతకి తీసుకెళ్లేసరికి అది చారం అనేలాగా దాని ప్రాణం పోయేలాగా ఉందన్నాడు. అనేసరికి వీళ్ళిద్దరు ఆలోచించుకున్నారు. పాయింటే, మనం గాడిద నమ్మడానికి తీసుకెళ్తున్నాం, ఇది అలసిపోతే ఎలాగా, కాబట్టి దీన్ని నడిపించకూడదు అని చెప్పి గాడిదని కింద పడుకోబెట్టి దానికి ముందు 2 కాళ్ళు వెనక 2 కాళ్ళు కట్టేసి ఆ 2 కాళ్ళ సందులో ఇంచి, అంటే ఇప్పుడు ఎక్స్ లాగా వస్తాయి కదా, మా సందులో ఇంచి ఒక కర్ర పెద్ద వాసన లాంటిది ఒకటి దూర్చి పట్టుకుంటారు కదా ఇక నడవడానికి కర్ర దూర్చి తాత మనవడు భుజాల మీద పెట్టుకుని నడవటం మొదలుపెట్టారు. వీళ్ళు ఓ వంతెన మీదకి వచ్చారు. ఆ వంతెన దగ్గర ఒక చిన్న చెరువు మీద వంతెన ఉందన్నమాట, కాలువ మీద. కాలువలో ఈదులాడుతున్నారు కొంతమంది పిల్లలు. ఓహో అని పక్క నవ్వారు ఆ కుర్రాళ్ళంతా. గాడిదని మోస్తున్నారు చూడండి, 2 నిలువు గాడిదలు ఒక అడ్డగాడిదని మోస్తున్నాయి అని అందరూ నవ్వారు. నవ్వేసరికల్లా వీళ్ళకి కంగారు పడిపోయారు. గాడిద కాస్త అది కూడా కంగారు పడింది. వీళ్ళ భుజాల మీద నుంచి జారిపోయి వెళ్ళి ఆ చెరువులో పడింది. కర్ర అయితే జారిపోయింది, అది 4 కాళ్ళు కట్టేసి ఉన్నాయి కదా, ఎలాగోలా ఈడ్చుకుంటూ అది ఒక గట్టు మీదకి వెళ్ళిపోయి వీళ్ళకి దగ్గర లేకుండా వీళ్ళ దగ్గర ఉండకుండా పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయి వీళ్ళిద్దరూ తెల్లబోయి నుంచున్నారు. వీళ్ళు చేసిన ప్లాన్ ఏమిటి, గాడిదని అమ్మాలి అంతే. ఇప్పుడు గాడిదకి నీళ్ళు వదిలేశారు. ఎక్కడుంది తప్పు? ఇంతమంది మాటలు ఫాలో అయిపోయారు, ఎవరు ఏం చెప్తే అది చేసేసారు, అంతే కదండి. ఎవరేం చెప్తే అది చేసి చివరికి మనం ఎక్కడ మొదలెట్టామో అక్కడ కూడా తేలలేదు. కనీసం గాడిద పక్కన 2 మనుషులుగా కూడా తేలలేదు. 2 మనుషులు తెల్లమొహాలు వేసుకుని ఉంచున్నారు, గాడిద కాస్త దాని దారిని నడిపోయింది. ప్రతి పని ఇంతే. మీరు నలుగురి మాటలు విని 4 రకాలుగాను వెళ్ళాలంటే ఎప్పుడూ కుదరదు. నలుగురి మాటలు వినండి, దాన్ని కలుపుకుని ఒక మార్గాన్ని ఎన్నుకోండి మన సొంత ఆలోచనతో. 4 ఐడియాలు తీసుకోవచ్చు, నలుగురివి తీసుకుని ఒక ఐడియా ప్లాన్ చేసుకోవాలి. మొదటి మాట వింటే ఒక రకంగా ఉండేది, 2వ మాటే వింటే బాగుండేది, 3వ మాటే విన్నా కూడా ఓకే, 4వ మాటను చూసావా ఆయన చెప్పింది మీ గాడిని ఎత్తుకోమని ఆయన చెప్పలా, అలసిపోతుందని భావించి వీళ్ళు ఎత్తుకున్నారు. వీళ్ళ తెలివి ఎప్పుడు చూపించాలి, మొదటప్పుడు చూపించాలి, చివరికి చూపించారు సొంత తెలివి చివరి చూపించారు. దాంతో మొదటికి మోసం వచ్చింది, కథ కంచికి మనం ఇంటికి. భలే ఉంది రమ్మగారు, చాలా బాగుందండి, సూపర్. నమస్తే రమ్మగారు. నమస్తే జయ. రమ్మగారు, మీకు ఒక సామెత చెప్తాను, యథా రాజా తదా ప్రజ అంటారు. అంటే రాజు ఎలా ఉంటాడో ప్రజలు కూడా అలానే ఉంటారు. ఇంట్లో కూడా మన ముందు వాళ్ళు ఎలా ఉంటే వెనక వారు కూడా అదే దారిలో నడుస్తారు కదా. ఆవు చేలో మేస్తే దూడ గట్టును మేయదు, అంతే. అది కూడా చేడికే వెళ్తుంది కదా, అంతే. అసలు ఈ సామెత ఏంటి, ఎందుకు వచ్చింది? సామెతని జస్టిఫికేషన్గా బోల్డని విషయాలు చెప్పుకోవాలి జయ మనం. రాజు నిస్వార్థపరుడు కాకపోవటం, నిస్వార్థంగా ఉండటం, ప్రజల కోసమే పనిచేయటం, ప్రజల అవసరాలు చూడటం, ప్రజల్ని కన్న బిడ్డల్లాగా చూసుకోవటం చేస్తే ప్రజలు నిస్వార్థంగా ఉండి రాచరికానికి కావలసిన అన్ని రకాల సేవలు అందించి కన్న తండ్రిని చూసుకున్నట్టుగా రాజును చూసుకుంటారు. రాజు దుర్మార్గుడు, ప్రజలు దొంగలు, సోమరిపోతులు, జూదర్లుగా ఉంటారు. దుర్మార్గుడు వాడు ఏదో ఒక టైంలో ఎంతసేపు వీళ్ళ దగ్గర నుంచి డబ్బులు లాగేస్తాడు, వీళ్ళకి రకరకాల పన్నులు విధిస్తాడు, ఏ అవకాశం వచ్చినా ప్రజల్ని హింసించడానికి చూస్తాడు. వీళ్ళ తాలూకు అంటే ఏమనాలి దాన్ని, ప్రజోపయోగ కార్యక్రమాలు ఏమి చేయడు, ప్రజారోగ్యాన్ని పట్టించుకోడు, ప్రజలకు ఏం చేయడు, వీళ్ళు సంపాదించిందంతా కొల్లగొట్టాలని చూస్తాడు. వాళ్ళు ఏం చేస్తారు, రాజుని చంపేయడానికి చూస్తారు. ప్రజలు ఏం చేస్తారు, వెంటనే అంతే కదా, వీళ్ళని దింపేసి మంచివాడిని ఎక్కించుకోవాలి. ఎప్పుడు రాజు అంటే రాజు అనే కింగ్ అనే కాదు, అధికారి. ఒకటి కింద 100 మంది పనిచేస్తున్నారు. ఆ 100 మంది యోగక్షేమాలు అతను గనక అధికారి చూస్తే అధికారి చల్లగా ఉండాలని వీళ్ళు పనిచేస్తారు. మన సంస్థ ఇంకా ముందుకెళ్ళాలని వీళ్ళు పనిచేస్తారు.
మీరు పని చేయండి, లాభాలు నేను ఎంజాయ్ చేస్తాను, మీ మొహాలు నాకు చూపించకండి దిక్మాల మొహాలు అన్నాడు అనుకోండి అధికారి, 3వ రోజునే వీళ్ళు ఒక యూనియన్ స్థాపించి వాడిని పడగొట్టాలని చూస్తారు. అధికారిని మార్చేయాలని అనిపిస్తుంది, ఎప్పుడు మార్చాలనిపించదు. అతను బాగా చూస్తే ఉద్యోగాలు మానేరు, వ్యవహారాలు పోవు. అయితే ఇప్పుడు ఉద్యోగాలు మానేయడం అధికారాలతో సంబంధంగా లేదు, డబ్బుతో సంబంధించిన వ్యవహారంగా ఉంది. ఆ వాటి జోలికి మనం వెళ్ళొద్దు. ఈ రోజుల్లో అలా లేదు, అట్లా ఫీల్ అవ్వకండి. ఆ విషయం కాదు మనం మాట్లాడేది, పూర్వకాలపు వ్యవహారం సంగతి చెప్తుంది. అయితే ఈ సంస్థల్లోనూ వాటిలలోనూ పనిచేసే వాళ్ళందరూ కూడా ప్రజల కిందే కదా, అంతేగా. ఇలా ఉంటే కనుక రాజుని బట్టే, పైనున్న వాడిని బట్టే కిందున్న వాళ్ళ బిహేవియర్ ఉంటుంది. పైనున్నవాడు లంచగొండైతే కిందున్న వాళ్ళు అదే అవుతారు. పైవాడు చాలా స్ట్రిక్టు, చాలా ఉత్తమోత్తమ గుణాలు కలిగిన వాడు. 90% ఉత్తమ గుణాలు ఉంటాయి కింద వాళ్ళల్లో కూడా. 90%, 100 గుణాలు లేకపోయినా ఎక్కడో కల్ప్రిట్స్ 1-2 కొన్ని ఉంటాయి. నేర చరిత్ర కలిగిన వాళ్ళు, నేర బుద్ధి కలిగిన వాళ్ళు 1-2 ఉంటారు. 100 మొత్తం 100 ఉండరు, 90% ఆయన్నే ఫాలో చేస్తారు. ఒక కథ చెప్పుకుందాం దీని మీద, భలే ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. పూర్వం ఒక యువకుడు రాజుగా వచ్చాడు. తండ్రి గారు గతించారు, కుర్రాడు రాజ్యానికి వచ్చాడు. ఒక 5-6 సంవత్సరాలు అయింది. అయితే అతనికి ఏమనిపించేదంటే, నా ప్రజలు నన్ను గురించి ఎలా ఫీల్ అవుతున్నారు తెలుసుకోవాలి, నేను బెటరా, మా నాన్న బెటరా, మా తాత బెటరా అని అనిపించింది. అయితే ఏం చేశాడు, ఆ ఊళ్ళో ఉన్న, ఆ రాజ్యంలో ఉన్న పెద్దవాళ్ళందరినీ సమావేశపరిచాడు. నేను వచ్చి 5-6 సంవత్సరాలు అయింది రాజుగా, నేను మీకు నచ్చానా అంటే, సరే అవును నచ్చావన్నారు. అట్లా కాదు, నాకు బాగా సమాధానం కావాలి. మా తాతగారి రాజ్యం, తాతే ఈ రాజ్యానికి మొదటి రాజు వాళ్ళ వంశంలో, అంతకుముందు ఎవరిదో వీళ్ళకి వచ్చిందనమాట. ఓకే. మా తాతగారి కాలంలో మీరంతా చాలామంది ఉన్నారు, మీరు అప్పటికి యువకులు చిన్నవాళ్ళు అయి ఉంటారు. మా నాన్నగారి రాజ్యంలో మీరు కొంచెం పెద్దవాళ్ళు అయ్యారు, మా నాన్న సమకాలీకులుగా ఉంటారు మీరు. ఇప్పుడు నా కాలంలో మీరు పెద్దవాళ్ళు అయ్యారు. ఈ 3 కాలాల మీద మీ ఉద్దేశం ఏమిటో చెప్పండి. మా తాత గొప్పవాడా, ఆయన బాగా రాజ్యం చేశాడా? మా నాన్న గొప్పవాడా, ఆయన బాగా చేశాడా? ఆయన రోజులు ఎలా ఉన్నాయి? ఇప్పుడు నేను బాగా చేస్తున్నానా? నాకు తెలుసుకోవాలని ఉంది అని అడిగేసరికి అందరూ మొహాలు చూసుకున్నారు, ఏం చెప్పాలో తెలియలే. అయితే వాళ్ళలో ఒక ముసలాయన లేచాడు. నాయన, నీ గురించి చెప్పేంత గొప్పవాళ్ళమా మేము? రాజులకి పేరు పెట్టేవాళ్ళమా ప్రజలు? పెట్టలేం. కాకపోతే నేను నా గురించి చెప్తా, నా గురించి చెప్తాను, నువ్వు అర్థం చేసుకుందు కానీ ఓకే అన్నాడు. సరే చెప్పు తాత, చెప్పు అన్నాడు. చెప్పంటే, మీ తాతగారి కాలంలో నేను యువకుణ్ణి. ఒకనాడు నేను ఒక అడవి దారి వైపు వెళ్తుంటే అప్పుడు నాకు ఒక లాఠీ ఉండేది. నేను చాలా బలశాలి, ధైర్యశాలి, శూరసేనుండి. నేను సైన్యంలో అవకాశం వచ్చేంత బలం కలిగిన వాడిని. యుద్ధ విద్యలోవి కూడా వచ్చు నాకు బాగా, లాఠీ తిప్పగలను. కర్రలతో యుద్ధం చేసే రోజులు, తుపాకులు లేవు, ఓకే, కొద్దిగా కత్తులు కర్రలు. నేను ఒక లాఠీ చేత్తో పుచ్చుకుని వేరే ఊరు వెళ్ళడానికి ఒక అడవి దారి మీద వెళ్తుంటే ఒక అమ్మాయి కనపడింది, ఏడుస్తుంది. ఎవరమ్మా, ఏమిటమ్మా నీ సంగతి సందర్భం కనుక్కుంటే ఆ అమ్మాయి అవతల ఊళ్ళో అత్తవారు, యువతల ఊళ్ళో వీళ్ళు ఉన్నారు, పుట్టిల్లు ఉంది. మేమంతా నన్ను పుట్టింట్లో అత్తారింట్లో దిగబడడానికి మా వాళ్ళంతా బయలుదేరారు. మేము బళ్ళ మీద వెళ్తున్నామండి, దొంగలు వచ్చి పడేసరికల్లా నేను పారిపోయాను భయపడి. అమ్మాయికి ఒంటి నిండా సొమ్ములున్నాయి, పుట్టింట్లో అన్నీ అలంకారం చేసి సారెతో సహా అత్తవారింటికి పంపించారు. అత్తవారికి ముందే ఉత్తరం వెళ్ళింది, ఫలానా రోజు కోడలు వస్తోంది అని. నాతో పాటు వచ్చిన మా అన్నయ్య, మా మావయ్య వాళ్ళు ఎటు వెళ్ళిపోయారో తెలియలేదండి. నేనేమో బండిలో ఉన్నదాన్ని కాలు కొద్దీ పరిగెత్తేశాను, ఈ పక్కకు వచ్చేసి ఆ బళ్ళు కనపడలేదు, పనివాళ్ళు కనపడలే, అన్నయ్య మావయ్య అసలు దిక్కే లేదు అని ఏడుస్తూ కూర్చుంటే, అమ్మ మీ అత్తవారిల్లు ఏ ఊరమ్మా, ఇల్లు ఎక్కడో తెలుసా, ఇంతకుముందు వెళ్ళావంటే, చిన్నతనంలోనే పెళ్ళయింది ఆ అమ్మాయి, కాపురానికి ఇప్పుడు పంపుతున్నారు. తెలుసండి, ఫలానా మాధవరం అండి, మరి దారి కూడా నాకు ఆ ఊళ్ళోకి కనుక తీసుకెళ్తే అక్కడి నుంచి మా వాళ్ళ ఇంటికి వెళ్ళటానికి నాకు దారి తెలుసు అనేసరికి, లేవమ్మా పర్వాలేదు, మరి సొమ్ములు ఉన్నాయి కదా, పద నేను నిన్ను మీ అత్తారింట్లో దింపుతానని తీసుకెళ్ళాడు ఈయన. నేను తీసుకెళ్ళాను అని చెప్తున్నాడు, వెంబడబెట్టు తీసుకెళ్ళా. ఆ పిల్లకి ఒక 16-17 సంవత్సరాలు ఉంటాయి. 16-17 ఏళ్ల పిల్ల, కాపురాన్ని పంపుతున్నారంటే అదే కదా. చక్కగా వడ్డాన్నవది పెట్టుకుని, చెవులకు లోలాకులు, మెన్నిండా నగలు, చేతులిండా గాజులు, పాంజేబులు గల్లు గల్లుమంటూ, రాజుల పిల్ల, పాదాలకు కూడా బంగారపు పట్టీలు ఉన్నాయి పాపకి. తీసుకెళ్ళాడు వెనకాల. తీసుకెళ్తే సరే, ఈ లోపల ఏమైంది, ఇది ఇక్కడ సాయంకాలం అయిపోయింది. ఈ అత్తవారింటికి వాళ్ళకి ఏం కబురు వచ్చింది, మధ్యాహ్నమే కోడలు అందరూ వస్తారని.
ఆ కోడలు రాలా, ఈ బళ్ళు రాలా, వాళ్ళు అక్కడ హడావిడి పడిపోతున్నారు ఏం జరిగిందో తెలియక. కొంతమంది వచ్చి సందు మొగదల్లో నుంచి చూస్తున్నారు బళ్ళు వస్తున్నాయా. రాత్రి అయిపోయింది. ఆ రాత్రి 9-10 గంటల వేళ నేను లాఠీ చేత్తో పుచ్చుకుని ఈ పిల్లని వెంబడి పెట్టుకుని వాళ్ళ ఇంటికి తీసుకెళ్ళేసరికి వాళ్ళంతా చాలా ఆనందించారు. మగవాళ్ళు బళ్ళవాళ్ళు సామాన్లు పోతే పోయినా ఏదో రకంగా ప్రాణాలు దక్కించుకొచ్చేస్తారు. ఈ ఆడపిల్ల దీనికి తోడెవరు ఆడవాళ్ళు లేరు. అన్నయ్య ఉన్నాడు కదా అని పిల్లని బయలుదేరి తీశారు వాళ్ళు. వాళ్ళకి అక్కడ అవకాశం లేదు, తల్లి లేదు ఏదో. మరి ఒక పిల్లనే పంపారు. 4-5 ఆడవాళ్ళు ఉంటే అదో దారుండును. ఈ పిల్ల ఒక్కతే ఉంది. సర్వాలంకార శోభితంగా వాళ్ళు ఇంట్లో అడుగుపెట్టిన కోడలను చూసి వాళ్ళంతా సంతోషించారు. ఒక్క నగ చెదరకుండా పిల్లని పువ్వులా తీసుకొచ్చి దించావు నాయన, నువ్వు ఎంత గొప్పవాడివో అని వాళ్ళ మామగారు ఎంతో సంతోషించారు. ఆ పూట భోజనం పెట్టారు. అంత కట్ట డబ్బులు పట్టుకొచ్చి ఇవ్వబోయారు నాకు, అంత సంచి. పిల్లని సేఫ్గా తీసుకొచ్చామంటే భలేవారు, ఇది నా బాధ్యత. మా ఊరు ఆడపిల్ల. నేను ఆ సమయంలో ఒక సైనికుడు, ఒక వ్యక్తి ఏం చేయాలో అది చేశాను. దానికి డబ్బులు తీసుకోవటం ఏమిటి? రాత్రి వేళ వచ్చా భోజనం పెట్టారు, భోజనం తిన్నాను, అంతే. ఏమీ వద్దు నాకని తీసుకోలేదు. వాళ్ళు ఎంత బలవంత పెట్టారో. ఆహార ధాన్యాలు ఇస్తామన్నారు. అప్పుడు కూడా నేను చేసిన పనికి ప్రతిఫలం తీసుకోవటం ఏమిటి? ఇది నేను చేసింది ఒక మానవుడు, ఒక మగవాడు, ఒక వీరుడైన వాడు చెయ్యవలసిన పని అది. ఆ పని చేసి నేను వెనక్కి వచ్చాను. బాబు, ఆనాడు మీ తాతగారు రాజు. తర్వాత కొంతకాలం అయ్యాక నేను పెద్దవాడిని అయ్యా. క్రమంగా నాకు సైన్యంలో పెద్ద ఉద్యోగం ఏం లభించలేదు, ఏదో చిన్న సైనిక పదవి లభించింది. రోజులు గడుస్తున్నాయి. పిల్లలు పెళ్ళయింది, నాకు పిల్లలు కలిగాక క్రమంగా నాకు ఏమనిపించడం మొదలుపెట్టింది, ఏమిటో నా తెలివి తక్కువ. వాళ్ళు డబ్బులు ఇస్తే తీసుకోకూడదు, నేను డబ్బులు తీసుకుని ఉంటే బాగుండేది. ఇప్పుడు ఆనాడు కనుక వాళ్ళు ఇచ్చిన ఆ మూట తీసుకుని ఉంటుంటే, వాళ్ళు రాజులు, పెద్ద కుటుంబం వాళ్ళు, వాళ్ళకి అది లెక్కే కాదు. మనం చేసిన సహాయానికి డబ్బిస్తుంటే ఆ పొగరపోతానం ఏమిటో నా బొంద, తెలివి తక్కువగాను. డబ్బులు తీసుకుంటే బాగుండేది. ఇవాళ నా జీవితానికి అక్కడికి వచ్చేది డబ్బులు తెచ్చి దాచుకునేవాడిని. అంతే. ఉద్యోగం ఉంది, ఏదో చేసుకునేవాళ్ళం, అవసరమైనప్పుడు ఆ డబ్బు వాడుకునేవాడిని. నేను చాలా తెలివి తక్కువగా చేశానని ఎప్పుడు అనిపించేది బాబు నాకు. నడి వయసులోకి వచ్చాక ఎప్పుడు అదే ధోరణి. ఆనాడు నేను వదిలిపెట్టుకున్న ఆ రూపాయల మూట, వాళ్ళు మూటగట్టిన ఆ సంచి కూడా నాకు గుర్తొస్తూ ఉంటాయి. ఇప్పుడు నేను ఉద్యోగం చేసి డబ్బులు తీసుకోవట్లే. అప్పుడు కూడా నేను ఉద్యోగమే చేశా, డబ్బులు తీసుకుంటే సరిపోయేది. ఎంత తెలివి తక్కువ వాడినో నేను అని వయసు పెద్దదైన నాళ్ళు బాధపడుతూనే ఉండేవాడిని. బాబు, ఆ రోజు మీ రాజు, మీ నాన్నగారే రాజు. ఇప్పుడు నేను వృద్ధుండయ్యా. నా పిల్లలు పెళ్ళిళ్ళైనా, ఏదో కుటుంబం, నేను ఒక్కడే ఉంటున్నా, భార్య లేదు. నాకు రోజు అనిపిస్తుంది, ఏమిటో నా తెలివి తక్కువ. వాళ్ళ ఒక పిల్ల దొరికింది కదా నాకు, 16 ఏళ్ళ ఎలజెవ్వని. దాన్ని చెంపకాయ కొట్టి ఇంటికి తెచ్చి పెళ్లి చేసుకుంటే నన్ను ఎవడడుగుతాడు? దాని ఒంటి మీద బోళ్ళు బంగారం ఉంది. ఆ బంగారం అంతా నా సొంతం అయ్యేది. ఎంత బంగారం! అంత వయసులో ఉన్న పిల్లని వదిలిపెట్టేశానే. ఆ పిల్లని చేసుకుంటే బాగుండేది, ఆ డబ్బు కూడా నొక్కేస్తే బాగుండేది. ఆ నగలన్నీ వాళ్ళ ఇంటికి తీసుకెళ్ళి వేరే విధాలు అప్పచెప్పానేమిటో అని అనిపిస్తోంది ఇప్పుడు నా బుద్ధి ఏంటంటే, ఓ వయసులో ఉన్న ఒక పిల్ల కనిపిస్తే దాన్ని సొంతం చేసేసుకోవాలి, దాన్ని అంతు చూడాలి. ఈ వయసులో వాళ్ళ చూడలేకపోయానని ఇవాళ నాకు దిగులుగా ఉంది. అయ్యా, ఇప్పుడు నువ్వు రాజు అని దండం పెట్టాడు. రాజు నిశ్శబ్దంగా కూర్చున్నాడు. అర్థమైంది ఆయనకి. మా తాత నాడు సహాయం చేయటం విధి. మా నాన్న నాడు సహాయం చేసినా డబ్బు తీసుకోవాలనే ధోరణి. నానాడు సహాయం చేయకూడదు, దారిపోయే వాళ్ళని కూడా దోచుకోవాలనే బుద్ధి పుట్టేసింది. అంటే నేను ఎక్కడున్నాను? ఇదా నేను వీళ్ళకి నేర్పిస్తోంది. ఏ అవకాశం వస్తే దాన్ని గ్రాప్ చేయటమా? కనపడిందంతా సొంతం చేసుకోవటమా? అది ఎవరిదో, మనదా పరాయిదా అన్న ధ్యాస లేదా? ఉచితంగా వచ్చేది ప్రతిదీ కావాలనే ధోరణి. ఉచితంగా ఎన్నాళ్ళు ఎవరిస్తారు మనకి? నేను శక్తివంతుణ్ణి, నాకు వయసు ఉంది, నేను పని చేసి సంపాదించుకుంటా. నా అన్నం నేను సంపాదించుకు తినాలనే ఇంగితం లేకుండా చేశాడంటే రాజు ఎంత పనికి మాలినవాడు, ఎంత పనికి మాలినతనం. విరక్తి వచ్చేసింది కుర్రాడికి. నేను పనికి మాలిన వాడిని, నేను సరైన వాడిని కాను. నా తాతనాగా చేయకపోయినా కనీసం నేను మా నాన్నలాగా అయినా చేయకూడదా? నా రాజ్యంలో ఉన్న ఒక 70 ఏళ్ల ముసలివాడు
40 ఏళ్ల నాడు 45 సంవత్సరాల నాడు తను వదిలేసిన అవకాశాన్ని గ్రాప్ చేయలేదని ఇప్పుడు బాధపడుతున్నాడంటే ముసలి వాళ్ళకి కూడా సద్భావన లేకుండా చేశానా నన్ను నేను ప్రశ్నించుకోవద్దు అని అనుకుని వెంటనే తన మొత్తం పందాలన్నీ మొత్తం వాళ్ళని అప్పటిదాకా చేసిన పాలసీస్ అన్నిటినీ ఏజ్కి తన వయసుకి తగినట్టుగా చేసిన పాలసీస్ అన్నీ మార్చేసుకున్నాడు. ఒక వృద్ధుడు ఇలా చెప్పాడంటే యువకుడు ఏం చేస్తున్నాడు నా రాజ్యంలో? పని పాట చేయడు, దారులు కొడతాడు, అంతే, దోచుకుంటాడు. పరపీడన పరాయణత్వమే తన విధిగా ఉంటాడు. అందరూ అలాంటి వాళ్ళే దొంగలే అయితే ఈ రాజ్యానికి ఏం పేరుంటుంది? ఒకప్పుడు చరిత్రకెక్కిన రాజ్యం నాది. ఇవాళ నేనేం చేశాను? దాన్ని పనికి మాలిన రాజ్యం కింద చేసేసాను. మొత్తం మార్చేశాడు విధానం అంతా. మార్చేసి ఏ ముసలాయన అయితే తనకి ఈ మాట చెప్పాడో ఆయనని తన ప్రధాన సలహాదారుగా ఉంచుకున్నాడు. సూపర్. నేను ఈ సిస్టమ్ని మార్చాలి, ప్రతివాడు తన పని తను చేసి తినాలి, ఇతరులను పీడించద్దు, సహాయం చేస్తే దానికి నేను నీకు హెల్ప్ చేస్తాను, నువ్వు నాకు ఇది చెయ్యని బార్టర్ సిస్టమ్ పెట్టుకోవచ్చు ఎంతో కొంత. అది కొంచెం కనీసం కొంచెం బెటరు, కొంతలో కొంత న్యాయమైన విధానం ఉంది అందులో. నీకు సహాయం అవసరమైతే తీసుకో, నువ్వు ఎవరికి హెల్ప్ చేసావో వాడి దగ్గర నుంచి. దోచుకు తినాలని అనుకోకూడదు కదా. వస్తువుల్ని ధనాన్ని దోచుకుంటే అదొక లెక్క, మనుషుల్ని దోచుకోవాలనుకుంటే అది మరీ దారుణం కదా. నీకు ఒక్కసారి జయ పాప చింతన మనసులోకి రాకూడదు. చెడు అనేది ఎలా అంటే తెల్ల కాగితం మీద ఇంకు చుక్క, అది స్ప్రెడ్ అవుతూనే ఉంటుంది, మొదలే రాకూడదు. ఆ మొదలొచ్చిన గుణాన్ని మార్చుకోవాలి. పైనున్న అధికారి గనక మారితే, వాళ్ళ ఐడియాలజీ మారితే మిగిలిన చుట్టూతా ఉన్న కింద ఉన్న ప్రపంచం అంతా పూర్తిగా మారుతుంది. ఇలాంటి కథలు ఇవన్నీ ఏంటంటే ప్రేరణార్థక కథలు. సమాజం ఎట్లా మారుతుంది? ఎవరో ఒకడు పెద్దవాడికి చెప్పి మార్చలేం మనం. ఒక్కొక్కళ్ళు మారటం మొదలు పెడితే మిగిలిన సమాజం అంతా పూర్తిగా మారుతుంది. ట్రై చేయాలి దానికోసం. అంతే. చూడు, నేను చెప్పాను ప్రభుత్వాలకి తెలిసే కథలు ఇవి అని. చాలా బాగుంది రమ్మగారు. యథా రాజా తదా ప్రజ. అంతే, రాజు ఆలోచన బట్టే ప్రజలు ఉంటారు. అంతే. సూపర్ అమ్మగారు. ఇంకొక స్టోరీతో మళ్ళీ కలుద్దాం. నమస్తే. నమస్తే జయ. ఇక ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.